శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం మహానుభావులు, మన ఋషులు అన్న శీర్షికలో అగస్త్యుడి గురించి చెప్పుకోబోతున్నాం. ఈ అగస్త్య మహాముని చాలా అనితర సాధ్యమైన మహత్కార్యాలు అనేకం చేశాడు ఈయన. ఈయన పుట్టడం కూడా చాలా విచిత్రంగానే పుట్టాడు. అగ్నిదేవుడు, వాయుదేవుడు ఈ ఇద్దరి అంశతో నిండుగా నీళ్లు ఉన్న ఒక పాత్రలోంచి పుట్టాడట ఈ అగస్త్య మహర్షి. అందుకే ఆయనకి అనేక పేర్లున్నాయి. కుంభ సంభవుడు అని, మిత్రావరుణ పుత్రుడని, వహ్నిమారుత సంభవుడు అని, కలశుడు అని, ఓర్వశేయుడు అని ఇంకా అనేక రకాల పేర్లున్నాయి. ఆయన వంశవృక్షం చూస్తే మనం విష్ణు, బ్రహ్మ, మరీచి, కశ్యప, సూర్య, అగస్త్య. అగస్త్యుడు తన ఇంద్రియాలను జయించి ఆహారాన్ని త్యజించి యోగ బలంతోటి పెరగడం మొదలుపెట్టాడు. అతడు బ్రహ్మచారి. అరణ్యంలో తిరుగుతూ ఉండేవాట. అలా అరణ్యంలో తిరుగుతున్నప్పుడు ఒక మహావృక్షాన్ని చూశాడు. ఆ వృక్షానికి ఉన్న కొమ్మలు నలుదిక్కులా వేళ్లాడుతూ చాలా దూరం వరకు వ్యాపించి ఉన్నాయి. కొందరు ఋషులు కాళ్ళతోటి కొమ్మలను పట్టుకుని కిందకు వేళ్లాడుతున్నట్ట. అగస్త్యుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మహాత్ములారా, ఏమిటి మీకు ఈ దురవస్థ? మీరు మీ కాళ్ళ మీద నిలబడలేరా? ఎందుకు ఈ విధంగా వేళ్లాడుతున్నారు? మీకు ఏదైనా శాపమా? అంటూ అడిగాట. వెంటనే ఋషులు అన్నారట, నాయనా, పితృలోకంలో ఉండే పితృదేవతలం మేము. పితృదేవతలకు ఆరాధన తగ్గిపోవడం చేత, ఇక్కడ భూలోకంలో సంతానాభివృద్ధి లేకపోవడం చేత, మాకు నీళ్లు వదిలిపెట్టేవాళ్ళు లేక పితృలోకాల నుంచి భూలోకానికి వచ్చి అధోగతి పాలయ్యి ఉన్నాము. ఎవరైనా ఒక మహాత్ముడు మమ్మల్ని తండ్రిగా భావించి, వివాహితుడై, సంతానవంతుడై, మాకు తర్పణమిచ్చి 3 ఊర్ధ్వలోకాలు లభించేట్టుగా చెయ్యాలి. ఈ విధంగా ఎవరో చేస్తే సరిపోదు. నీ వంటి మహాత్ముడే చెయ్యాలి. కాబట్టి నువ్వు కారణ జన్ముడివి. నిన్ను మేము ప్రార్థిస్తున్నాం. నువ్వు ఈ కార్యాన్ని చేసి పెట్టాలి అంటూ ఆయన్ని వాళ్ళు అర్థించారట. పితృలోకాలు ఎప్పుడూ 5 దేవతలు శాశ్వతంగా ఉంటారు. మరణించిన జీవులు ఆ పితృలోకాలకు వెళ్తుంటారు. అక్కడ వీరు వారి సంరక్షణలో ఉంటారు. ముందుగా ఆ దేవతలకు నమస్కరించి తర్పణం ఇచ్చి, తర్వాత మనం ఇక్కడి నుంచి వెళ్ళిన మన తాతలకు ఇస్తూ ఉంటాం అనమాట. పితామహ, ప్రపితామహలకు తర్పణాలు ఇవ్వాలి. తండ్రి లేని వారే ఆ పితృ తర్పణాలకు అర్హులవుతారు. ఇంకా వాళ్ళు ఇలా అన్నారనమాట. ఏమని? భూస్పర్శ లేకుండా ఇక్కడ ఉన్నాం మేము. నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి రావాలి. నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాము. నువ్వు బ్రహ్మచర్య దీక్షలో ఉన్నావు. అలా కాకుండా నువ్వు వివాహం చేసుకోవాలి. సంతానాన్ని కనాలి. అప్పుడు మమ్మల్ని రక్షించమని కోరుతున్నాము అంటూ కండిషన్ పెట్టారు ఆయనకి. కొద్ది సంవత్సరాల తర్వాత విదర్భరాజు కూతురు లోపాముద్రతోటి అగస్త్యుడికి వివాహం జరిగింది. వివాహం అయిన తర్వాత లోపముద్రతోటి వివాహం జరిగింది అగస్త్యుల వారికి. ఈ లోపముద్ర ఎంతటి సుగుణాత్మురాలంటే, లక్ష్మీదేవంత అందం, సరస్వతీదేవికి ఉన్నంత విద్యతోటి సగుణాల రాశి ఆవిడ. లోపాముద్రని అగస్త్యుడు పెళ్లి చేసుకుని తనతో పాటు ఆశ్రమానికి తీసుకొచ్చాడు. మరి పెళ్లి చేసుకున్నాక కొంచెమైనా ధనం ఉండాలి గదా! అగస్త్యుడు తన తపశ్శక్తి నష్టపోవడం ఇష్టం లేక శృతర్వుడు అనే రాజు దగ్గరికి వెళ్ళి ధనం అడిగేట. ఈయనకు కావాల్సినంత ధనం ఆయన ఇవ్వలేక వారిద్దరూ కలిసి ప్రజ్ఞస్థుడు అనే ఆయన దగ్గరికి వెళ్ళారట. అతను కూడా ఇవ్వలేకపోయేసరికలా త్రిశధన్వుడు అనే ఆయన దగ్గరికి వెళ్ళారట, ఇంకో రాజు దగ్గరికి. ఆయనది కూడా అదే పరిస్థితిట. మణిమతీపురానికి రాజు ఇల్వలుడు. ఆయనకి వాతాపి అనే తమ్ముడు ఉండేవాడు. ఇల్వలుడు తన తమ్ముడు వాతాపిని చంపి బ్రాహ్మణులకి వండి పెడుతుండేవారు. తర్వాత వాతాపిని పిలవగానే వాతాపి బ్రాహ్మణుల కడుపులోంచి బయటకు వచ్చేసేవాడు. ఈ విధంగా అన్నదమ్ములు ఇద్దరూ కలిసి బ్రాహ్మణులు చంపేసి తినేస్తుండేవాట. అగస్త్యుడు తాను కలిసిన రాజులు ముగ్గురిని తీసుకుని ఇల్వలుడి ఇంటికి వెళ్ళాట. మామూలుగా ఇల్వలుడు వాతాపిని చంపి వండి పెట్టి మళ్ళీ వాతాపిని పిలిచేవాడు. కానీ అగస్త్యుడు భోజనం చేయగానే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నట్ట. వాతాపి కాస్త జీర్ణం అయిపోయాడు. ఇల్వలుడు ఎంత పిలిచినాను బయటికి రాలేదట. అసలు ఉంటే కదా రావడానికి. అప్పుడు ఈ ఇల్వలుడు అగస్త్యుడికి ధనము, బంగారము, ఆవులు అన్నీ ఇచ్చి పంపించట. వాతాపిని కూడా అరిగించుకోగలిగినంత జీర్ణశక్తి పిల్లరికి రావాలని మన పెద్దలు ఎప్పుడు కూడాను ఈ కథ చెప్తూ ఉంటారు. ఆ తర్వాత లోపాముద్రకి అగస్త్యుల వారికి దృఢస్యుడు అనే కొడుకు, తేజస్వి అనే మనవరు కలిగారు. ఆయన వాళ్ళకి తర్పణాలు ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళు పితృదేవతలు పుణ్యలోకానికి వెళ్ళిపోయారు. ఒకసారి ఏమైందిట,
అగస్త్య మహర్షి నిర్వహించిన సత్కార్యాలకు బ్రహ్మ మెచ్చి ఆయన దర్శించడానికి ఆశ్రమానికి వచ్చాట. వేలాది సంవత్సరాలు తపస్సు చేసినా కూడాను బ్రహ్మదర్శనం లభించదు. పిలవకుండా, అడగకుండా, తపస్సు చేయకుండా బ్రహ్మ తానే వచ్చాడు. అగస్త్యుడు ఆశ్చర్యపడిపోయాట. బ్రహ్మ అగస్త్యుడితోటి, "మహర్షి, నిన్ను చూడాలని అనిపించిందయ్యా. అందుకే వచ్చానన్నట్ట." అలభ్యం అంటే అదే. అనేక వేల సంవత్సరాలు తపస్సు చేస్తే గాని దొరకని నీ దర్శనం నాకు అలభ్యంగా దొరికిపోయింది. నా అదృష్టం. ఊరికే రావు కదా! నా మీద కరుణతోటి ఏమిటి ఆదేశిస్తున్నారో చెప్పండి అన్నట్ట అగస్త్యుల వారు. అప్పుడాయన అన్నట్ట, బ్రహ్మ, "ఓ మహనీయ, తపోనిధి, నీ వంటి ఉత్తమ మహర్షుల వల్లే విశ్వం సక్రమంగా నడుస్తుంది. మానవాళిలో సామాన్య ప్రజలు లక్షల కొద్దీ నేరాలు, అధర్మాలు చేస్తూ ఉన్నారు. వాటన్నిటిని ఆహారంగా తీసుకుని జీర్ణిస్తున్నారు కూడాను. చక్కగా ఈ విశ్వాన్ని ధర్మబద్ధంగా నడిపించేటటువంటి వాళ్ళు మహర్షులే. మీ తపస్సులు లోకాలను కాపాడతాయి. నిరంతరము మహర్షులే మానవ జాతికి ప్రాతస్మరణీయులు, వందనీయులు. ఈ మాటలు చెప్పాలని వచ్చానయ్యా" అన్నట్ట బ్రహ్మ. బ్రహ్మ అంతటి వాడు మెచ్చుకున్నాడు అంటే అగస్త్యుడి ప్రాముఖ్యత ఎటువంటిదో మనందరికీ తెలుస్తుంది. ఈ బ్రహ్మదేవుడు వచ్చినప్పుడు, "నీ భార్య లోపాముద్ర విష్ణుమాయ అంశను పుట్టింది. ఇప్పుడు విష్ణుమాయ కవేర రాజుకి ముక్తినివ్వడానికి ఆయన కుమార్తెగా పుట్టి ఘోర తపస్సు చేస్తుంది. ఆమెను నువ్వు పెళ్లి చేసుకో" అన్నట్ట బ్రహ్మదేవుడు. అగస్త్యుడు, "బ్రహ్మదేవ, నీ ఆజ్ఞ ప్రకారమే చేస్తానని" చెప్పి ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అవగానే కవేర కన్య కావేరీ నదిగా మారిపోయింది అంటూ ఓ కథ ఉంది మనకి. ఇంకో రకంగా ఎలా చెప్తారంటే దీన్ని, కవేరముని వృత్తాంతాన్ని బ్రహ్మ అగస్త్యుడికి వివరించాడు. ఏమని? దక్షిణ దేశంలో కవేరుడు అనే ముని ఉండేవాడు. ఆయన శివుడి గురించి తపస్సు చేశాడు. చాలా కాలానికి శివుడు ప్రత్యక్షమై, "నీకేం కావాలి" అని అడిగాడు. ఒక కుమార్తెనిమ్మని అడిగాడు ఆ కవేరుడు. "అది నేను నీకు ఇవ్వకూడదు. బ్రహ్మ గురించి తపస్సు చేయాలి. ఆయన ద్వారా అజ్ఞానం నశించి నీకు ముక్తి లభిస్తుంది" అంటూ అదృశ్యమయ్యాట శివుడు. శివుడు అలా అనడానికి కారణం బ్రహ్మ చెప్పాడు ఇక్కడ అగస్త్యుడికి. ఏమని? "పూర్వజన్మల నుంచి నీకు సిద్ధింపని కోరికలు కొన్ని ఉన్నాయి. లోకంలో అన్నింటినీ నడిపించే వాడిని నేను కాబట్టి ఆ పని నాకిచ్చాడు శివుడు. నీకు కొంత కార్యక్రమం మిగిలిపోయి ఉందయ్యా. నువ్వు గృహస్థ ధర్మంలో ఉండాలి. నీ గర్భవాసంలో కారణజన్మురాలైన ఒక కుమార్తె జన్మించి తర్వాత నీకు అవరోధాలు ఉండకుండా చేస్తుంది. అప్పుడు ముక్తికి మార్గం దొరుకుతుంది. ఈ కారణజన్మరాలు సామాన్యురాలు కాదు. నీకు జన్మించబోయే కూతురు నా కుమార్తెగా లోకంలో భావించబడే విష్ణుమాయలో నుండి పుడుతుంది" అని బ్రహ్మదేవుడు ఈ కవేరుడితో చెప్పాడు అన్న విషయాన్ని మళ్ళీ అగస్త్యుల వారికి చెప్పారనమాట. కొంతకాలానికి బ్రహ్మ ఆదేశంతోటి గృహస్థ ధర్మంలోకి ప్రవేశించాడు. ఆయనకు ఒక కుమార్తె పుట్టింది. ఇక తపస్సు చాలించి ముక్తి కోసం ఎదురుచూస్తున్నాడు. కవేరుడి ముక్తి కోసం ఆయనకు కుమార్తెగా జన్మించిన విష్ణుమాయ తపస్సు చేస్తోంది. బ్రహ్మ ఈ విషయాలన్నీ అగస్త్యుడికి చెప్తూ, "నీ భార్య లోపాముద్ర ఆ విష్ణుమాయలోని ఒక అంశే. మరొక అంశ కవేరుని కుమార్తెగా జన్మించింది. అందువల్ల నువ్వు లోపాముద్రతో పాటు ఈవిడ రెండవ భార్యగా స్వీకరించు" అని ఆజ్ఞాపించట. బ్రహ్మ ఆదేశానుసారం అగస్త్యుడు కవేరముని కూతుర్ని లోపాముద్రతో పాటు రెండవ భార్యగా స్వీకరించాడు. అందుకోసమే అగస్త్యుడు దక్షిణ దేశానికి వచ్చాడు. కవేరముని కుమార్తె కాబట్టి ఆవిడికి కావేరి అన్న పేరు వచ్చిందనమాట. వివాహానికి ముందు ఆమె అగస్త్యుడితోటి అందుట, "నేను నిన్ను వివాహం చేసుకోవడానికి సిద్ధమే. నేను నా తండ్రి ముక్తి కోసం తపస్సు చేస్తున్నాను. ఆ తపస్సు ఫలించింది. విష్ణు ఆజ్ఞ చేత నేను ఈ శరీరం వదిలిపెట్టి నది రూపంలో శాశ్వతంగా ఇక్కడే ఉండాలి. నది రూపంగా మారడానికి నేను సిద్ధమే. కాబట్టి నన్ను వివాహం చేసుకుని మీరు ఏం సుఖపడతారు" అంటూ అడిగిందిట కావేరి. వెంటనే అగస్త్యుడు ఆవిడతోటి అన్నట్ట, "నదివైనా సరే నాకు పత్నిగా ఉండు. అలా చెయ్యమని బ్రహ్మ నన్ను అడిగాడు" అని సింపుల్‌గా ఆన్సర్ చేసేసాట. "భార్యగా శరీరంతో మిమ్మల్ని పొందడం, తరువాత నదిగా మారడం ఎందుకు? ఇప్పుడే నేను మీ కమండలంలోకి ప్రవేశిస్తాను. జలస్వరూపంలో నన్ను మీరు మీ కమండలంలోకి తీసుకువెళ్ళండి. నేను మీకు మరో పత్నిగా ఉంటాను" అని కావేరి ఆయన కమండలంలోకి ప్రవేశించింది. అయితే ఈ కథంతా ఉత్తర భారతంలో జరిగింది. తరువాత అగస్త్య మహర్షి దక్షిణ భారతదేశం వైపు రావడం జరిగిందనమాట.
ఆ తర్వాత ఆ కమండలంలోని ఉదకం ఈ విధంగా దక్షిణ దేశం ద్వారా ప్రవహించడం వలన కావేరి అన్న నది మనకు దక్షిణ భారతదేశంలో కనపడుతుంది. అగస్త్య మహర్షి వింధ్యా పర్వతాలను దాటిన తర్వాత ఈ ఉదకాన్ని వదిలిపెడితే ఇక్కడ నదిలా ఆవిర్భవించింది అని చెప్పుకుంటున్నాం మనం. కబీరుడు వచ్చి దక్షిణ దేశంలో ఉన్న నదిలో స్నానం చేశాడు. కావేరి ఆయనకు కుమార్తె కదా! ఆవిడ కారణంగా తనకు ముక్తి కావాలని కోరుకున్నాడు ఈ కబీరుడు. ఇది ఈశ్వరాజ్ఞ. ఇక్కడికి రాగానే ఆయనకు దేవాత్మ భావన పోయింది. దేహాన్ని విసర్జించాడు. ముక్తి పొందాడు. ఎక్కడో ఉత్తర దేశం నుంచి వచ్చి దక్షిణ దేశంలో మునిగి ముక్తిని పొందాడాయన. కావేరీ నది దక్షిణ దేశంలో ప్రవేశించడానికి అగస్త్య మహర్షి కారణం. ఆ కావేరీ నది తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో పంట పొలాలకు నీరు అందిస్తోంది. మానవాళికి వివిధ ధాన్యాలను పండించడానికి కారణమైంది. ఇలాంటి లోకోపకారం మహర్షులు మనకెన్నో చేసి చూపిచ్చారు అన్నది ఈ కథ యొక్క సారాంశం. ఇది కాకుండా ఇంకా ఆయనకు సంబంధించిన అనేక కథలు మనం రేపు మళ్ళీ చెప్పుకుందాం. అంతవరకు సెలవు.